అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఈ రోజు గెస్ట్ మాత్రం ఈ ఇంటర్వ్యూ కోసం సింగపూర్ నుంచి వచ్చారు. నందు రాపోల్. ఇప్పుడు కరెంట్ ఏం జాబ్ చేస్తున్నారు? ఐఎమ్ డూయింగ్ మూవీ డిస్ట్రిబ్యూషన్. ఇప్పటి వరకు మీరు తెలుగు సినిమాలు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు? ఒక 25 to 30 చేశాను. దాంట్లో ఒక 5-6 సినిమాలు కొన్నాక రిలీజ్ కూడా కాలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ అంటే నాకు పెళ్లి చూపులండి. సింగపూర్లో ఎలా ఉంటాయి కాస్ట్లు? టికెట్ వచ్చేసి 24,500 రూపీస్, జస్ట్ 2 adult and 2 kids. రెంట్స్ ఎలా ఉంటాయి సార్? $4,500 ఉంటుంది. మన రూపీస్లో ఎంత? 2.5 lakhs మంత్లీ. well educated in Hyderabad, Okay. whatever in Andhra Pradesh, but there they are working as a waitress. ఎవరి సినిమాలు సింగపూర్లో ఇక్కడ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ మనం థియేటర్కి వెళ్ళి చూడాలని క్యూరియస్ ఉంటుంది? చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఆయన మూవీస్ ఏం క్రౌడ్ వస్తుందండి, ఆపలేను నేను. ఇక్కడ థియేటర్లో ఇలా విజిల్ వేస్తాం సార్, 100%. పేపర్లు వేస్తాం. ఇక్కడ 100%. అక్కడ థియేటర్లో సింగపూర్లో Oh. పేపర్లు వేస్తారా? They are allowed. అవునా? ఏమన్నా చేసుకో, థియేటర్ స్పాయిల్ చేయకుండా Spoil సరిపోతుంది. సో మీకు ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అంటే సాయి కుమార్ గారు అంటుంటారు. Yes, yes. నేను నాకు ఇలా తమిళ మూవీలో ఆఫర్ వచ్చింది, చేస్తున్నాను అని చెప్పాను. కొన్ని క్లిప్స్ పంపించాను, చూసి ఆల్ ది బెస్ట్, గో హెడ్ అని చెప్పారు. సింగపూర్ అంటే నాకు వెంటనే మొన్న పవన్ కళ్యాణ్ గారు అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంటుంది. అవును, సమ్మర్ క్యాంప్కి వచ్చారండి. వాళ్ళ వైఫ్ అక్కడే చదువుతారు. ఏం చదువుతున్నారు తెలుసా? ఆమె పిహెచ్డి చేస్తున్నారు. ఆ ఫైర్ యాక్సిడెంట్లో యాక్చువల్లీ కిడ్స్కి ఇది సమ్మర్ క్యాంప్ అండి అది. సో ఆ టైంలో కిచెన్లో సమ్ బ్యాడ్ హ్యాపెండ్, ఫైర్ యాక్సిడెంట్. సో ఒక అమ్మాయి చనిపోయింది, 10 years గర్ల్. ఈ అబ్బాయి కూడా బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయింది. బట్ హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా గెస్ట్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూ కోసం సింగపూర్ నుంచి వచ్చారు. అండ్ నందు రాపోల్. ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు అందరికీ సుపరిచితం. బట్ సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. నందు రాపోల్ అనగానే #సాయి కుమార్ గారు గుర్తొస్తుంటారు. సో ఆయన వీడియోస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. సో నా ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా నందు గారు. సో అసలు ఆయన సినిమా జర్నీ, అలాగే సింగపూర్లో డిస్ట్రిబ్యూషన్ గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలిసేసుకుందాం. హాయ్ నందు గారు. హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు నేను వెల్కమ్ టు హైదరాబాద్ అనాలా? ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్, బట్ Okay. సెటిల్డ్ డౌన్ ఇన్ సింగపూర్ పాస్ట్ 20 years. పాస్ట్ 20 years. Yes. ఖచ్చితంగా వెల్కమ్ టు హైదరాబాద్ అనాల్సింది. సో నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్లోనే మీరు నాకు టెస్ట్ చేశారు, Yes. ఒక కాన్వర్జేషన్ చేద్దామని. Yes. అండ్ మీ పేజ్లో ఫస్ట్ ఎస్పెషల్లీ షాకింగ్ థింగ్ ఏంటంటే మీరు సింగపూర్లో ఉంటారు, బట్ వేరే మీ పక్కన కాంబినేషన్లో చేసిన వాళ్ళు యూఎస్లో ఉంటారు. అవును. బట్ మీరు మెర్జ్ రీల్స్ చేస్తున్నారు, అది కూడా వైరల్ అవుతుంది. అవును. అసలు ఆ కాన్సెప్ట్ చెప్పండి అసలు. ఫస్ట్ నేను యాక్చువల్లీ నా వైఫ్తో కంటిన్యూ చేశాను కొన్ని రీల్స్. అంటే రీచ్ అవ్వడం లేదు, సింగిల్గా చేశాను, రీచ్ అవ్వడం లేదు. ఒకసారి మా సిస్టర్ చేద్దాం అని చెప్పేసి, సురేఖ యూఎస్లో ఉంటుంది, ఒకసారి కంటిన్యూ చేద్దామమ్మా, డ్యూయట్సే బట్ ఒకసారి అడిగి చూడు బావనంటే హీఈస్ యాక్సెప్టెడ్. పెట్టాము, చాలా వైరల్ అయిపోయింది. గీతాంజలి 2 కోన వెంకట్ గారి సాంగ్. ఆ మూవీలో ఆ సాంగ్ సూపర్ హిట్, 2.2 million వెళ్ళింది. కోన వెంకట గారు కూడా ఆయన కొలాబ్ యాక్సెప్ట్ చేశారు, వారి ఇన్స్టాలో కూడా పెట్టుకున్నారు. అప్పటి నుంచి మాకు రీచ్ పెరిగింది. సో అట్లనే 20 రీల్స్ చేసాం, 25 రీల్స్, దాంట్లో 20 రీల్స్ 1 million క్రాస్ అయ్యాయి. 1 million. Yes. సురేఖ గారు ఉండేది ఎక్కడ? యూఎస్లో. యూఎస్లో ఉంటారు, మీరు సింగపూర్లో నేను ఉంటారు. సింగపూర్ ఇద్దరు కలిపి రీల్స్ చేసి మెర్జ్ చేసాం అంతే. మెర్జ్ చేశారు. ఓకే, ఒకసారి ఆ రీల్ చూద్దామండి. ఎందుకంటే Sure. బేసిక్గా కోన వెంకట్ గారు ఎందుకు కొలాబ్ చేశారంటే గీతాంజలి సాంగ్ కాబట్టి Yes. కొలాబ్ చేశారు. అవును. నచ్చింది కాబట్టి చేసి ఉంటారు. 100%. నచ్చకపోతే ఆబ్వియస్ గా అస్సలు చేయాల్సిన సిచ్యువేషన్స్ లేవు. ట్రైడ్ అని చెప్పారు. సో ఒకసారి వీడియో చూసేద్దామా? Sure. అంటే 2 వీడియోస్ కలిపి మెర్జ్ చేసి మీరు సోషల్ మీడియాలో అయితే చాలా మందికి పరిచయం అయితే అవుతున్నారు. అవును. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం నందు గారు. షూర్ అండి. మీరు ప్రాపర్ వచ్చి హైదరాబాద్. ప్రాపర్ ఐఎమ్ ఫ్రమ్ మాది కొడకండ్ల అండి. అచ్చా. నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హనుమకొండ, హనుమకొండ. హైదరాబాద్లో రీసెంట్గా వచ్చాము. రీసెంట్గా వచ్చి Yes. మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ చేశాను బెంగళూరు. ఎంబీఏ చేశారు. మరి సింగపూర్ ఎలా?
ఆఫ్టర్ MBA 2005లో వెళ్ళానండి, యాజ్ ఎ విజిటర్గా వెళ్ళాను సింగపూర్కి. తర్వాత ఐ గాట్ మై జాబ్ అండ్ సెటిల్ డౌన్ ఫ్రమ్ పాస్ట్ 20 years నుంచి అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు కరెంట్ ఏం జాబ్ చేస్తున్నారు? నాకు ఐ హ్యావ్ మై ఓన్ IT కంపెనీ ఇన్ సింగపూర్. ఓన్ IT కంపెనీ? Yes, but wow. it's not running very well. So I'm working for major bank. My wife and me, we are working for banks అండి. Apart this, I'm doing movie distribution. Telugu movie only I'm doing distribution, movie distribution. సినిమాల మీద ఉన్న ప్యాషన్తో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారా, లేదు అంటే సింగపూర్లో తెలుగు సినిమాలు ప్రమోట్ చేయాలన్న థాట్తో మీరు స్టార్ట్ చేయడం జరిగిందా? యాక్చువల్లీ మాకు సాయి కుమార్ గారు 25 years నుంచి పరిచయం అండి, అబోవ్ 30 years నియర్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఆయనతో పరిచయం ఉండడం వలన, చిన్నతనంలో షూటింగ్స్ చూడడం వలన యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్గా ఉండేది నాకు. సో డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జస్ట్ రీసెంట్లీ ఒక 7-8 years బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను. ఇట్స్ అ ప్యాషన్, ఐ కెన్ టెల్ ఇట్స్ మై ప్యాషన్. మూవీ సాయి అంటే ఇష్టం. కుమార్ గారు ఎట్లా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా పరిచయం కాబట్టి సింగపూర్ విజిట్ చేసినప్పుడల్లా మా ఇంటికి వస్తారు తప్పనిసరి. నెక్స్ట్ వీ ప్లాన్డ్ December 31st, 2025 క్రూజ్ కూడా ప్లాన్ చేసాం. షెడ్యూల్ అంతా ఓకే అయితే బుక్ చేస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ, నేను, నా వైఫ్ అందరం కలిసి. మరి ఆయనతో పాటు షెడ్యూల్కి వెళ్ళి సినిమా సెట్లో అలా వెళ్ళడం వల్ల సినిమాల మీద మీరు కూడా ఇంట్రెస్ట్ పెంచుకున్నారా? ఎస్. లేదంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో చిన్న ఉండిందా? లేదు, యాక్చువల్లీ ఆయన షూటింగ్స్లో ప్రతిసారి నేను వెళ్ళేవాడిని, బెంగళూరులో జరిగేప్పుడు. సో అప్పటి నుంచే నాకు అనిపించేది, అరే నేను కూడా యాక్టర్ అవ్వాలి అని. బట్ ఎప్పుడు అన్నయ్యని అడగలేదు, నేను రిక్వెస్ట్ చేయలేదు. బట్ సడన్గా ఈ ఆఫర్ వచ్చింది నాకు తమిళ్ హీరోగా చేయడం. సో దానికి ఇక అన్నయ్య కూడా పాజిటివ్గా గో అహెడ్ అని చెప్పారు. సో ఐఎమ్ డూయింగ్ అండి. ఐ ఆల్రెడీ డన్. నెక్స్ట్ మంత్ May 17th ఆడియో లాంచ్ ఉందండి. లీలా ప్యాలెస్ చెన్నైలో ఉంది. ఓకే, టైటిల్ ఏమైనా రివీల్ చేయగలరా? హనీమూన్ విత్ హంతు. హనీమూన్ విత్ గోస్ట్. అవునా? ఓకే, అంటే మొత్తం ఏంటి సబ్జెక్ట్, ఏ జోనర్? ఒక చిన్న హౌస్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం దిగుతాము. ఒక గోస్ట్ ఒక్కొక్కరి బాడీలోకి వెళ్ళిపోతూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 3 songs కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఓకే, అంటే ఓన్లీ తమిళ్లో చేశారు? ఓన్లీ తమిళ్లో చేశారు. మరి తెలుగులో మేము ఎప్పుడు చూడాలి మిమ్మల్ని? అది హిట్ అవుతే నేను ఖచ్చితంగా తెలుగు రైట్స్ తీసుకుంటాను. ష్యూర్గా ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్. ఏంటి ఇంకా నందు అనే ఆయన్ని మేము ఇంకా సినిమాల వైపు చూడగలం అంటారా? ఏంటి అసలు డిస్ట్రిబ్యూటర్గా కూడా చూడగలమా, లేదా ఓన్లీ డిస్ట్రిబ్యూషన్? యాక్చువల్లీ ఆఫ్టర్ కరోనా వీఆర్ నాట్ కంటిన్యూయింగ్ కాన్స్టెంట్గా, బట్ దే ఆర్ ప్రొడ్యూసర్స్ రిలీజింగ్ త్రూ అస్, బట్ వీఆర్ నాట్ రిలీజింగ్ అండి, వీఆర్ నాట్ బయింగ్. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా నోబడీ సపోర్టింగ్ అస్ ఇన్ సింగపూర్. మూవీస్ ఎవ్రీబడి వాచింగ్ ఇన్ OTT ప్లాట్ఫామ్స్ అండి. కాదు, బేసిక్గా మాకు ఇక్కడ తెలుసు, అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో తెలుసు. ప్రొడ్యూసర్స్తో, నిర్మాతలతో టైఅప్ ఉంటాయి అండ్ బ్యానర్స్తో. ఇక్కడ సింగపూర్లో తెలుగు సినిమాల్ని ఎలా డిస్ట్రిబ్యూషన్, ఆ ప్రాసెస్ ఏమైనా చెప్తారు? అంటే మీరు ఎలా అప్రోచ్ అవుతారు? ఒకటి ఏంటంటే ప్రొడ్యూసర్ వన్స్ పిక్చర్ రెడీ అయ్యాక USA, non-USA 2 పార్ట్స్గా సేల్ చేసేస్తారు. non-USA కింద సింగపూర్, మలేషియా ఇవన్నీ కంట్రీస్ వస్తాయండి, ఏషియా కంట్రీస్. USA సపరేట్ 1 region. సో ఆ రకంగా non-USA దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఇన్ఛార్జ్ పర్సన్. వీ విల్ బై ఫ్రమ్ హిమ్ అనమాట. సో అతనే మాకు టచ్లో ఉంటారు. సో అప్పుడప్పుడు దిల్ రాజు గారు డైరెక్ట్ సేల్ చేస్తారు మాకు. ఇప్పటి వరకు మీరు తెలుగు సినిమాలు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు? ఒక 25 to 30 చేశానండి. 30 సినిమాలు చేశాను. దాంట్లో ఒక 5-6 సినిమాలు కొన్నాక రిలీజ్ కూడా కాలేదు. అంటే సెకండ్ వీక్ ఇక్కడ మేము సెన్సార్ వలన సెకండ్ వీక్ రిలీజ్ చేయాల్సి వచ్చింది సింగపూర్లో. అప్పటికే ఫ్లాప్ టాక్ వచ్చేసింది, ఎవరు రారు. సో నో పాయింట్, మనకు అనవసరంగా లాస్ అవుద్ది. ఆ ఉన్న లాస్ కూడా సేవ్ చేసుకోవాలంటే రిలీజ్ చేయకుండా ఆపడమే బెటర్. అలాంటి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి, మూవీస్ పేరు చెప్పను కానీ. సో జరిగాయి, అట్లా కూడా ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ అంటే నాకు పెళ్లి చూపులు అండి. గివెన్ 10 times more ఆఫ్ ద మనీ. ఎస్, పెళ్లి చూపులు సింగపూర్లో అంత బాగా చూసారా? చాలామంది. కంటిన్యూస్గా 4 weeks ఆడింది. ఏ మూవీ అయినా మేము 2 వారాలు ఆడిస్తాం. కంటిన్యూస్గా 4 weeks ఆడింది. అండ్ చాలా చీప్ ప్రైజ్ కొన్నానండి. అంటే అప్పటికి విజయ్ దేవరకొండ ఎవరో తెలీదు, తరుణ్ భాస్కర్ గారు తెలీదు, రాజ్ కందుకూరి గారు అని ప్రొడ్యూసర్. ఆయన్ని డైరెక్ట్గా సార్ ఎవరు తెలియదు ఇక్కడ ఆడదండి అంటే ఆయన పాపం డెడ్ ప్రైజ్కి ఇచ్చారు. సో వెరీ హ్యాపీ. ఒక్కొక్కసారి ఆప్షన్స్ మన చేతిలో లేకపోయినా సక్సెస్ మాత్రం వస్తాయి. ఓకే, పెళ్లి చూపులతో మీరు మంచి డబ్బు సంపాదించారు. ఓకే, సో ఇక్కడ సినిమాలు ఏదన్నా ఇప్పుడు ఏమైపోతుందంటే సార్, OTTs వచ్చాక ఒక 1 week సినిమా హిట్టా ఫట్టా రివ్యూలు చెప్పేసి చెప్పడం వల్ల
ఏదైనా మాకు చాలా ఎఫెక్ట్ పడిందండి. మ్మ్. మేము రిలీజ్ చేయలేకపోతున్నాం మూవీస్. దీని ఎఫెక్ట్ మీకు పడుతుంది అంటున్నారు కదా, 100%. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, చాలా మందికి తెలుసుకోవాలంది. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కొంతమందికి తెలుసు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అవును. సినిమా చూసిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు రివ్యూలు పెట్టడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు, సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా కొంటారు. అవును. ఒక 1 week లోనే రివ్యూలు రావడం వల్ల రెండో వారానికి ఇంకో సినిమా వచ్చేస్తుంది. అవునండి. ఈ సినిమా కొన్న తర్వాత వాళ్ళందరూ లాస్ అయిపోతున్నారు. లాస్ అయిపోతుంది. సో ఒకసారి మీరు చెప్పండి ఒక డిస్ట్రిబ్యూటర్గా. యాక్చువల్లీ మేము మూవీ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ మార్నింగ్ టాక్ చూస్తాం, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ ఆర్ నాట్. సో వన్స్ సక్సెస్ టాక్ వచ్చిందంటే మేము వీఆర్ హ్యాపీ అండి. లేదంటే అప్పటి వరకు టెన్షన్, ప్రసవ వేదన, ఏమవుద్దు ఇంత డబ్బు పెట్టాము రిలీజ్ అసలు పబ్లిక్ వస్తారా లేదా అని చెప్పేసి. ఈ రివ్యూస్ నమ్ముకుంటే కనుక మేము రియల్లీ లాట్ ఆఫ్ లాసెస్ అండి. ఫ్లాప్ టాక్ వచ్చిందంటే కథం, వీ హ్యావ్ టు బ్రేక్ ఈవెన్ కూడా రాదు, మొత్తం లాస్లో ఉంటాం. సక్సెస్ టాక్ వచ్చిందంటే వీఆర్ గోయింగ్ టు మేక్ మనీ. ఇక్కడ తెలుగులో రాసే రివ్యూల ఎఫెక్ట్ సింగపూర్లో కూడా ఉంటుందా? అయ్యో, నిజమా? సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా తెల్లారులేస్తే టాక్ చూస్తున్నారు. ఆఫ్టర్ సక్సెస్ టాక్ దెన్ మై సేల్స్ విల్ బి ఇంక్రీజింగ్ దేర్, డైరెక్ట్లీ బయింగ్ ఆన్లైన్. ఓకే, ఆల్మోస్ట్ అక్కడ సాఫ్ట్వేర్సే మొత్తం సాఫ్ట్వేర్స్ బిల్లింగ్ కదా. ఓకే, తెలుగు సినిమాల్ని లైక్ చేసేది ఎవరు సార్ అక్కడ సింగపూర్లో ఎస్పెషల్లీ? అంటే మన వాళ్ళే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే చూస్తారా, నిజంగా సింగపూర్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మాత్రమే చూస్తారు, అవునా? ఒక్క వేరే లాంగ్వేజ్ వాడు చూడు. ఆ తెలుగు పీపుల్ కూడా 10,000 పీపుల్ ఉంటారు సింగపూర్లో. 10,000 to 15,000. దాంట్లో థియేటర్స్కి వచ్చేవాళ్ళు 5,000. మనకు ఆ 5,000 మీదనే ఎర్న్ చేయాలి డబ్బులు. ఎస్. ఓకే, ఓన్లీ ఒక 10,000 మీద మీరు అనుకోవడమే సినిమా కొనటం అనేది. అంతే. అయితే అది ధైర్యం చేసినట్టే. ధైర్యమే కదా. ఒక చిరంజీవి గారి మూవీ, ప్రభాస్ గారి మూవీ, ఇలాంటి పెద్ద హీరోలు మాత్రమే వీఆర్ సీయింగ్ ప్రాఫిట్స్. అదర్వైజ్ వీ కెనాట్ మేక్ బ్రేక్ ఈవెన్. ప్రొడ్యూసర్స్ అడిగారు కదా అని చెప్పేసి ఇట్లా మొహమాటానికి తీసుకున్న మూవీసే చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడ సింగపూర్లో ఎలా ఉంటుంది, సినిమా చూడంగానే వాళ్ళైతే వాళ్ళ ఒపీనియన్ ఇలా ఇక్కడ రాసినట్టు రాస్తారా? రివ్యూస్ ఇవ్వరండి సింగపూర్లో, అదొకటి హ్యాపీ. ఎవరు వేరే ఫ్రెండ్స్కి చెప్పరు బాగాలేదు వెళ్ళొద్దని. దే ఆర్ సపోర్టింగ్. బట్ ఏంటంటే ఆ 5,000లోనే వచ్చే పీపుల్ తోటే మనం ఎర్న్ చేయాలి, నాట్ సో మచ్. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ మాకు ఒక మూవీకి వెళ్ళాలంటే ఒక 2 people వెళ్ళాలంటే 1,000-1,500 పెట్టుకోవాలి. అండ్ బికాస్ ఆఫ్ పాప్కార్న్ రేట్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్, అంటే మల్టీప్లెక్స్ అంటే వాళ్ళవి కూడా మనమే తీసేస్తాం. సింగపూర్లో ఎలా ఉంటాయి కాస్ట్లు? సింగపూర్లో ఎలా ఉంటుందంటే ఒక టికెట్ వచ్చేసి $24, 18 to 24. $18 to 24. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఓ $36 టికెట్స్కి వెళ్ళిపోతాయి. వాడు ట్యాక్సీలో వస్తాడో తెలీదు, బస్సులో వస్తాడో తెలీదు, బట్ హీ హ్యాస్ టు బై పాప్కార్న్ అండ్ కోక్ ఈజ్ కంపల్సరీ. ఓకే, సో మొత్తం ఓవరాల్గా ఒక $100 అబోవ్ అవుతుంది ఖర్చు. సరే, ఇక్కడ ఒక కామన్ ఇద్దరు 6,000 రూపీస్, 6,500 రూపీస్, జస్ట్ 2 adult and 2 kids. జస్ట్ 6,000. 6,500. అంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ సినిమాకి వెళ్తే 1,000, ఇక్కడ 1,000 అవుతుంది, ఇక్కడ 1,000 అవుతుంది, లేదా 1,500 అవుతుంది. అక్కడ మాత్రం 1,500 అంటే టికెట్స్ తోనా లేక విత్ ఫుడ్ అండి? టికెట్స్ అండ్ విత్ పాప్కార్న్ అనుకోండి, ఒక 2,000 అవుతుంది అనుకోండి. ఈచ్ వన్కి వచ్చి 1,000 కంపల్సరీ అవుతుంది. పాప్కార్న్ 500-400 అబోవ్ చూపిస్తుంది. టికెట్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, కాబట్టి 1,000 వస్తుంది పర్ హెడ్. అక్కడ ఆల్మోస్ట్ ఒక 3,000 అవుతుంది ఈజీగా. 2 adults and 2 kids అంటే 6,000 అంటే ఈచ్ వన్ 2,000 రూపీస్ పడుతుంది అంతే. ఎర్నింగ్స్ కూడా అలాగే వస్తాయా? ఎర్నింగ్స్ కూడా ఉంటాయి, దాంతో ప్రకారంగా హౌస్ రెంట్స్ అలాగే ఉంటాయి. రెంట్స్ ఎలా ఉంటాయి సార్? $4,500 ఉంటుంది, లేదంటే 3,500 మినిమం. అది ఒక సింగిల్ బెడ్రూమ్ సింగపూర్లో రెంట్ ఉండాలంటే 4,200. అంటే మన రూపీస్లో ఎంత? 2.5 lakhs ఇండియన్ రూపీస్. 2 లక్షలు మీరు ఒక మంత్కి అంత రెంట్ పెడుతుంటే మీరు ఇంకెంత సంపాదించాలి సార్ నెలకి? అంటే సేవింగ్స్ తక్కువ ఉంటాయండి, వచ్చిన దాంట్లో రెంటే పోతూ ఉంటుంది. మరి ఒకవేళ ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి సింగపూర్లో, ఎలా ఉంటుంది? కూడా యూ హ్యావ్ టు పే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్స్ కదా. కరెక్ట్, ఆల్మోస్ట్ అది కూడా 3,000-4,000 కట్టాలి. బట్ ఆఫ్టర్ 20 years తర్వాత మీ సొంతం అవుద్ది, ఇది కాదు అంతే. సరే, ఇప్పుడు సింగపూర్లో మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి సార్. అవునండి. ఓవరాల్గా ఆ ఇల్లు ఇప్పుడు నేను మాదాపూర్లో ఒక ఫ్లాట్ కొనాలి, అవునండి. ₹1,00,00,000 చూపిస్తారు. జూబ్లీహిల్స్ అనుకోండి ఒక 60 లక్షలు 50 లక్షలు, 60 లక్షల్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఆర్ డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ అంటే క్రోస్లోనే మెయిన్ ఏరియా బట్టి. సింగపూర్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలి, ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి పక్కన? మన ఇండియన్ రూపీస్లో ఎంత? మినిమం 5 crores, 1 million వస్తుంది కండోమినియం. గవర్నమెంట్ ఫ్లాట్స్ అంటే మీరు PR అయి ఉండాలి, లేదంటే EP హోల్డర్ అయి ఉండాలి. సో వాళ్ళకి ఒక మినిమం 700,000 నుంచి స్టార్ట్.
అది బిలో స్టాండర్డ్స్. లీస్ట్లో ఎంత? లీస్ట్లో 500K. అంటే 500K అంటే ఎంత? 500K ఇంటూ 64 రూపీస్, 32 వస్తుంది. అంటే 3 crores 20 lakhs. 3 crores 20 lakhs మినిమం. ఓహో, మాక్సిమం అంటే ఇంకా ఇంకా కోట్లే. మాక్సిమం మన ఇంకెంత కెపాసిటీ బట్టి. కెపాసిటీని బట్టి. అసలు సింగపూర్లో సెటిల్ అయిన వాళ్ళందరూ ఎవరు అసలు? అంటే యాక్చువల్లీ మాకులాగా సింగిల్ బెడ్రూమ్ ఫుల్ హౌస్ ఎవరు ఉండరండి. అంటే కొంతమంది ఉంటారు, బట్ దే విల్ షేర్ ద బెడ్రూమ్స్. అచ్చా. అంటే ఒక హౌస్ $4,500 ఉంటే ఒక బెడ్రూమ్ మాస్టర్ రూమ్లో ఒకరు ఉంటారు, కామన్ రూమ్లో స్టూడెంట్స్ కానీ ఎవరికి రెంట్కి ఇస్తారు. ఓకే, అలా అంటే వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఇదేదో హాస్టల్ రూమ్ లాగా అట్లా ఒక ఇల్లు తీసుకుని అందరూ అలా అందరూ షేర్ అలా ఉంటారు. చేసుకుంటారా? ఎస్, మాక్సిమం సూపర్. అసలు అలా అయితే వాళ్ళ బడ్జెట్ లో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. మరి ఫ్యామిలీ అయితే కష్టం కదా. ఫ్యామిలీస్ అయినా కూడా వాళ్ళు అట్లా షేరింగ్లోనే ఇష్టపడతారు, ఎందుకంటే సేవింగ్స్ ఉంటాయి కాబట్టి. షూర్, ఓకే, 2 couples కి ప్రాబ్లం లేదు కాబట్టి. ఏం ప్రాబ్లం లేదు. సరే, ఇంత బడ్జెట్లు పెట్టాలంటే అసలు ఎంత చాలా సంపాదించాలి? కష్టం. అందరూ ఇప్పుడు ప్రజెంట్లీ దే ఆర్ మైగ్రేటింగ్ టు అదర్ కంట్రీస్. అదర్వైజ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు, వైఫ్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్లో ఉంటున్నారు. ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చి వెళ్ళిపోతున్నారు. దే కెనాట్ అఫోర్డ్ అనమాట రెంటల్స్ అండ్ స్కూల్ ఫీజెస్. మరి ఎందుకు అక్కడే సెటిల్ అవుతున్నారు సింగపూర్లో? అంటే ఎంత అంటే ఖర్చులు సేమ్ అవుతున్నాయి? ఇప్పుడు అదే హైటెక్ సిటీలో పనిచేసే వాడికి ఇక్కడ 2 lakhs ప్యాకేజ్ ఉంటే అక్కడ వాడికి ఒక 8 lakhs 9 lakhs అలా ఇస్తుంటే వాడు 1 monthకు ఒకసారి రావడానికి ఏముంది కష్టం? ఖర్చులు అవుతున్నాయి కదా. ఎలా అంటే ఇప్పుడు వాడు తన సింగిల్ గా ఉంటే ఖర్చులు చిన్న రూమ్ లో తగ్గించుకుంటున్నాడా? ఉంటున్నాడు కదా, అచ్చా. $500 లో ఇస్తున్నాడు వాడు. మ్మ్. అలా సో దే ఆర్ సేవింగ్ లాట్. ఇప్పుడు మాకైతే ఇక్కడ హైదరాబాద్లో అందరూ సెటిల్ అవ్వచ్చు అన్నట్టు చూపిస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ చేసేవాడు బాగున్నాడు, మీడియాలో చేసేవాళ్ళు బాగున్నారు, వేరే అదర్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఏదో ఒక కొంతకాలానికి బాగుంటున్నారు. ఒక సొంత ఇల్లు కళ అనేది నెరవేరుతుంది. అసలు సింగపూర్లో సస్టైన్ అయిపోవాలి, హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమేమి చేస్తున్నారు సార్ అక్కడ? 100% వీ హ్యావ్ టు డూ సైడ్ బిజినెసెస్ అండి. ఐఎమ్ వర్కింగ్, బట్ సాటర్డే సండే వీ హ్యావ్ టు డూ సమ్ అదర్ వర్క్. సమ్ పీపుల్ దే ఓపెన్ రెస్టారెంట్స్. అవును, నేను చాలా విన్నాను, రెస్టారెంట్స్ లో గర్ల్స్ బాయ్స్ అందరూ వర్క్ చేస్తారు కదా. అంటే వాళ్ళ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ హైదరాబాద్, ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఏ వెయిట్రెస్. వెయిటర్ గా చేస్తున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే బిగ్ షాట్స్ ఇన్ హైదరాబాద్. చెప్తుంటే షాక్ అవుతుంది. వాళ్ళతో ఏదైనా తెప్పించుకోవాలన్నా నాకు సిగ్గు అనిపించేది. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నేను చాలా మందిని చూసాను, స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు కదా, ఎడ్యుకేషన్ కోసం వచ్చి ఇక్కడ రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్నామని చెప్పి. అసలు అవర్స్ కానీ అక్కడ పే కానీ ఎలా ఉంటుందండి? 1 hourకి $12 to $15 అలా ఇస్తారండి. $12 అలాగే మంత్లీ 1500 to 2000 బిలో అంతే ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో మంత్లీ అమౌంట్ ఎంత వచ్చినట్టు వాళ్ళకి 1,20,000 రూపీస్. ఆ అమౌంట్ వాళ్ళ ఖర్చులకు వెళ్ళిపోద్దా లేదంటే అంటే సేవ్ వాళ్ళు అందరూ చేసుకుంటారు? కూడా ఇలాగే రూమ్స్లో ఒక రూమ్లో 4 కలిసి ఉంటారు. స్టూడెంట్స్ అయితే, ఎంప్లాయీస్ అయితే కొద్దిగా ఐటీ వాళ్ళు అయితే ఒక్కడు ఉంటాడు, బ్యాచిలర్ అయితే. సో అట్లా వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి సేవ్ ఉంటుంది. సేవ్ ఉంటుంది. ఓకే, సో సింగపూర్లో మొత్తానికి సెటిల్ అవ్వాలంటే నార్మల్ విషయం అయితే కాదు. మీతో మాట్లాడుతుంటే నేను సింగపూర్ వెళ్తున్నా అని చెప్పడం భయం వేస్తుంది ఇప్పుడు నాకు. సింగపూర్ ఇస్ కాస్ట్లీయెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. రావచ్చు, చూసిరా అండి. Visiting- 4-5 daysకి 3 lakhs 4 lakhs అవుద్ది. ఏంటి సార్ అది, సున్నాలు పెట్టుకుంటూ పోతున్నారు మీరు. అంటే మామూలుగా అంటారు కదా సున్నాకి వాల్యూ లేదని, సున్నాకి ఎంత వాల్యూ ఉందో నాకు ఇప్పుడు సింగపూర్ గురించి మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది. ప్రతిదీ చాలా ఎక్స్పెన్స్ అండి ఓకే, అక్కడ ఈ చికెన్ ఫిష్ ఎలా ఉంటుంది? అది తింటారా? నాన్ వెజ్ తింటారా అక్కడ వాళ్ళు? తింటారు. అవి ఎలా ఉంటాయి ప్రైజెస్? అది యాక్చువల్లీ మలేషియాలో దే విల్ కట్ అండి, దెన్ దే విల్ బ్రింగ్ టు సింగపూర్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock, దెన్ 6 o'clock onwards దే విల్ స్టార్ట్ సేల్. లైవ్ ఏమి ఉండవా? లైవ్ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ బారో ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఓకే, అక్కడ నుంచి అడాప్ట్ చేస్తారు. మరి ఇక్కడ మేము ఏంటిది హెల్దీగా ఉందా లేదా అని ఇన్ని చూసి కొనుక్కుని తింటాం కదా, మరి అక్కడ ఏంటి మరి ఎలా టేస్ట్ డిఫరెంట్? ఆల్రెడీ కట్ చేసినవే కొనుక్కోవాలి. కట్ చేసినవే కొనుక్కోవాలి. మరి హెల్త్ ఎలాగా? అందుకే కదా చాలా జాగ్రత్తగా తక్కువ తింటారు నాన్ వెజ్. తక్కువ తింటారు. ఓకే, ఎక్కువ ఏం తింటారు అక్కడ సింగపూర్లో? వెజ్? నార్మల్ వెజ్ ఇష్టపడతారు, బట్ చైనీస్ అదర్ నేషనాలిటీస్ ప్రతిరోజు వాళ్ళు బయట తింటారండి. నాన్ వెజ్ తింటారు, బట్ దాంట్లో ఉప్పు కారం ఉండదు. మన లెక్క మనం తినలేము అది. మేము తెలుగు రెస్టారెంట్స్కి వెళ్తాం. ఇప్పుడు సింగపూర్లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఉన్నారా? రెస్టారెంట్స్ కానీ చాలా మంది ఉన్నారా? అక్కడ మన తెలుగు వాళ్ళది చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్, తర్వాత వీరా ఫ్లేవర్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి. వనభోజనం అని. రుచులు ఎలా ఉంటాయి? ఇక్కడ తిన్నట్టే ఉంటుందా? సేమ్ ఆల్మోస్ట్. అవునా?
ఓకే. రుచుల్లో నో డౌట్ ఎట్ ఆల్. మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా వండుతారు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఎస్. ప్రైజెస్ మనకి కొంచెం ప్రైజెస్ వచ్చేసి ఒక 1 థాలీ $18 అలా ఉంటుంది. వన్ థాలీ $18. Yeah. నేను ఫోన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడం బెటర్ అసలు అయితే. ఏం చెప్పండి, $18? 18 into 64 కదా ఇప్పుడు 64. రైట్ నో. యా 1152 అంటే ఎంత? అంతేనా? అది ఓన్లీ జస్ట్ థాలీ. తాలి ఒక తాలి వచ్చి 1152 రూపాయలు అంతే. అంతే. ఇక్కడ మేము తాలి ఎంతకు తింటామో తెలుసా? ఆ. ఒక్కోటి 600 ఉంటుంది, 300 కూడా వస్తుంది. అంటే అట్లాంటి ప్రీమియం థాలీస్ ఉన్నాయి, బట్ మినిమం చెప్పాను నేను. ఇక్కడ కూడా అది హైయెస్ట్ $28 ఉంది అంతే, థాలి. 600 700 యా $28 కూడా ఉందా? ఉంది. ఐటమ్స్ ఏం పెడతారు? 15 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సార్ వెజిటేబుల్స్ కి చాలా నేను డిఫరెన్సియేషన్ చూసాను ఇక్కడికి అక్కడికి. టమాటాస్ కూడా కొంచెం వేరే హైబ్రిడ్ కనిపిస్తాయి. అవి అవును. నిజంగా న్యాచురల్ ఫుడ్ టేస్ట్ అనిపించదు, బట్ పర్లేదు, బాగానే మేనేజ్ చేస్తారు. మీకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందేమో. యాక్చువల్లీ ఇక్కడ క్యాప్సికమ్ అక్కడ టమాటా ఒకేలా ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. కదా? నేను కూడా అబ్జర్వ్ చేశాను. అవేంటంటే కొంచెం హైబ్రిడ్ కాబట్టి అవునండి. సో ఈ సాఫ్ట్నెస్ ఇది ఉండదు. టమాటానా ఇది క్యాప్సికమ్ Capsicum ఆ? ఒకసారి గమనించలేకపోయావని. ఓకే. సో మొత్తానికి సింగపూర్లో రెస్టారెంట్లు ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, చాలా బాగా చెప్పారు. అవునండి. అండ్ మెయిన్గా అక్కడ సింగపూర్లో అంటే సెటిల్ అవ్వడానికి జాబ్ పర్పస్ వచ్చే వాళ్ళు ఎక్కువ, చదువుకోవడానికి కూడా వస్తారా? స్టూడెంట్స్ వస్తున్నారు. వస్తారా? అంటే ఏ డిపార్ట్మెంట్? హోటల్ మేనేజ్మెంట్, ఐటీ, డిఫరెంట్ అంటే బేస్డ్ ఆన్ దేర్ ప్రీవియస్ స్టడీస్. మంచి కోర్సెస్ దొరుకుతాయి. తర్వాత ఫీజెస్ కూడా అంటే కాస్ట్లీ ఉంటాయి. ఫీజెస్ ఆర్ వెరీ హై. బట్ ఏంటంటే ఇక్కడ సింగపూర్లో చదివిన తర్వాత వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి, మంచి అవునా? జాబ్స్ దొరుకుతాయి. ఏంటంటే ఆ యూనివర్సిటీస్ అలా NUS, SMU, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీస్. ఓకే. సో మీరు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు, Yes. కొన్ని సినిమాలు చేశారు, ఆల్మోస్ట్ 25 ఫిలిమ్స్ దాకా. మోర్ దెన్ పెళ్లి చూపులు మాత్రం మీకు మర్చిపోలేని రెమ్యునరేషన్స్ అన్నట్టు చాలా ప్రాఫిట్. చాలా ప్రాఫిట్ విజయ్ తెచ్చిపెట్టింది. దేవరకొండ గారంటే చాలా ఇష్టం. అవునా? ఆ తర్వాత అయితే మా ఇంట్లో ఆ తర్వాత ఇష్టం అంటే అంటే అప్పుడు మంచి తెలియదు డబ్బులు ఆయన ఎవరో. వచ్చాయా? సరే ఇప్పుడు తెలుసు కదా. అవునండి. ఏంటి రౌడీ బాయ్ రౌడీ బాయ్. చెప్పండి మరి, రౌడీ బాయ్ కి విషెస్ చెప్పండి. పెళ్లి చూపుల నుంచి ఇంత మంచి ఇన్కమ్ వచ్చింది, Thank ఇప్పుడు you, అప్కమింగ్ విజయ్ సినిమా వస్తుంది, మీరు విషెస్ చెప్పండి. కింగ్డమ్. విజయ్ గారు నిజంగా మీ మూవీ వలన నేను ఐ రియలీ ఎర్న్ లాట్ మనీ అండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఛాన్స్ ఐఎమ్ రెడీ. ఐ వాంట్ టు మీట్ వన్ టైమ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు చాలా సినిమాలు మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా. చేశాను. పెళ్లి చూపులు అయితే హైయెస్ట్ వచ్చింది. ఎవరి సినిమాలు సింగపూర్ లో ఇక్కడ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ మనం థియేటర్కి వెళ్ళి చూడాలన్న క్యూరియస్ ఉంటుంది. అలా ఏ స్టార్? చిరంజీవి గారు. ఫస్ట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఆయన మూవీస్ ఏం క్రౌడ్ వస్తుందండి, ఆపలేను నేను అసలు. పవన్ అలా కళ్యాణ్ గారు. ఉంటుంది. ఓకే. తర్వాత మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు చాలా లవర్ బాయ్ లాగా గర్ల్స్ చాలా లైక్ చేస్తారు. గర్ల్స్ చాలా లైక్ చేస్తారు. ఓపెనింగ్ సేల్స్ చాలా బాగుంటాయి చాలా వీళ్ళ బాగుంది. ముగ్గురువి. ప్రభాస్వి ప్రభాస్వి. అంతే. ఓకే. మిగతావి చిరంజీవి గారు. ఉంటాయి, బట్ అంత క్రౌడ్ ఉండదండి, హౌస్ఫుల్ అవ్వదు. ఒక 1000 ఆక్యుపెన్స్లో చిరంజీవి గారికి అయితే 950 అలా వస్తారు, మిగతా వాళ్ళకి 500-600 అలా వస్తారు. అట్లా ఉంటుంది క్రేజ్. 68 years అయినా కూడా చిరంజీవి గారికి వాటి క్రేజ్ అండి. ఎవ్రీ మూవీకి నేను కేక్ కట్ చేస్తాను, సెలబ్రేషన్స్. అన్నయ్య గారికి ఫోటో పెడతాను చిరంజీవి గారికి. చిరంజీవి గారిని మీట్ చేశారు కదా, మీ మదర్ని కూడా కల్పించారు. కల్పించాను. సో నందు గారు, సో చిరంజీవి గారి ఫిలిం సింగపూర్లో చాలా బాగా ఆడతాయి అంటున్నారు. Super. అంటే వెంటనే ఇక్కడ రిలీజ్ అవ్వగానే అక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న క్యూరియస్ ఉంటుంది అన్నారు. సో చిరంజీవి గారు మీరు కలిశారు, మదర్ని కల్పించారు. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? మా అన్నయ్య గారు రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ గారు రాజ్యసభ ఎంపీగా 2012లో ఉన్నారండి. చిరంజీవి గారు కూడా అదే టైంలో 2012 రాజ్యసభ ఎంపీ. సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట కాంగ్రెస్లో ఉన్నప్పుడు. సో అన్నయ్యకి తెలుసు, మా అన్నయ్యకి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అని. సో చిరంజీవి గారు సింగపూర్కి వచ్చారు సైమా అవార్డ్స్ కోసం. సో అన్నయ్యకి మెసేజ్ చేశారు మా అన్నయ్య చిరంజీవి గారికి. చేస్తే అక్కడికి వచ్చాక చిరంజీవి గారు నాకు మెసేజ్ చేశారు, పలానా హోటల్లో ఉన్నాను రాండి అని చెప్పేసి అన్నారు. నా వైఫ్తో వెళ్ళాను నేను. చాలా కార్డియల్ ఇన్విటేషన్ అండి, వండర్ఫుల్ రిసీవింగ్. వాట్ ఏ గ్రేట్ పర్సన్. అసలు మా వైఫ్ వచ్చేసి నాగార్జున ఫ్యాన్. ఆ రోజు నుంచి చిరంజీవి గారి అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ చూసిన తర్వాత ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరు అన్నారు. పిచ్చి ఫ్యాన్ అయిపోయింది ఆవిడ కూడా. సో వి లవ్ లాట్ అండి, వి లవ్ మెగాస్టార్. ఎవ్రీ ఇయర్ చిరంజీవి గారి కోసం ఐ వాంట్ షో మై గ్రాటిట్యూడ్. ఆదిత్య మ్యూజిక్లో ఒక సాంగ్ పెడతా ఉంటాను. దే విల్ ప్లే మై సాంగ్స్ ఎవ్రీ ఇయర్ బర్త్డేకి. ఇప్పటివరకు 4 సాంగ్స్ ఉన్నాయి. సో లాస్ట్ సాంగ్ వచ్చేసి కరిగిపోయాను కర్పూర వీణ సాంగ్. అది కూడా నేను సురేఖ నా కజిన్తో US నుంచి మెర్జ్ చేసిందే.
అయితే మాధవ్ గారికి తెలియదు అనమాట, డైరెక్ట్ పెట్టేసిన తర్వాత ఇది డ్యూయట్ కదా, మెర్జీ చేస్తే బాగాలేదు, నెక్స్ట్ టైం కలిసి చేయమ్మా అని అన్నారు. షూర్ సార్ అని చెప్పారు. సో అలా పరిచయం అండి చిరంజీవి గారితో. ఓకే, మళ్ళీ సైరా సక్సెస్ మీట్కి నేను హైదరాబాద్కి వచ్చానండి. నేను సైరా మూవీ చేశాను, డిస్ట్రిబ్యూషన్ సింగపూర్లో నడిపించినప్పుడు జస్ట్ ఆ సక్సెస్ మీట్కి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది అనమాట. ఆ టైంలో మమ్మీ ఒకసారి చిరంజీవి గారిని కలవాలని ఉంది అంటే సరే అని చెప్పేసి కోహినూర్ హోటల్లో సక్సెస్ మీట్ పెట్టారు. ఆ రోజున అమ్మని నా వైఫ్ని కల్పించాను. వెరీ హ్యాపీ. ఇప్పటికీ చిరంజీవి గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అవునండి. అంటే ఆ లవ్ అనేది మనం ఎందుకు చూపిస్తున్నాము, ఎందుకు ఫాలో అవుతున్నాము అనే దానికి డౌన్ టు ఎర్త్, వెరీ రెస్పెక్టబుల్ మేనర్. He love human being. He respect human being. Yes, that is the main thing. ఇక్కడ థియేటర్లో చిరంజీవి గారి ఇంట్రడక్షన్ పడినా, ఆయన బొమ్మ పడినా ఇలా విజిలేస్తాం సార్, 100%. పేపర్లు వేస్తాం. ఇక్కడ అక్కడ థియేటర్లో సింగపూర్లో పేపర్లు వేస్తారా? We are allowed. అవునా? ఏమన్నా చేసుకో, థియేటర్ స్పాయిల్ చేయకుండా మిగతాది క్లీనింగ్ మేము చేసుకుంటాం. కానీ నువ్వు కానీ ఖచ్చితంగా అరుపులు అనేది, కేకలు లేనిది అసలు జీవి ఖ్యాతే నాట్ ఎలోడ్ అనమాట. ఇట్లాంటి రోరింగ్స్, క్లాప్స్ నాట్ ఎలోడ్. సో ఓన్లీ కార్నివల్ థియేటర్స్ లో ఎలోడ్. ఓకే, సో అయితే సింగపూర్ లో కూడా చక్కగా పేపర్లు ఎగరేసి విజిలేసి చిరంజీవి గారి సినిమాలు చూస్తారు. అయితే అక్కడ ఫ్యాన్స్ 100% చూస్తారు. ఇక్కడ ఆయన బర్త్డే కి బ్లడ్ డొనేషన్ జరుగుద్ది. ఆ విషయం అక్కడ సింగపూర్ లో తెలుసా? తెలుసు. యా, స్వామినాయుడు గారు ఎవ్రీ టైం నాకు పెడతారు, ఇలా చేసామని చెప్పేసి. మేము బర్త్డే రోజున మేము అందరం గ్యాదర్ అవుతాం, కేక్ కట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టార్ సినిమాలు సింగపూర్లో ఇంకెక్కువ చూస్తారు చిరంజీవి గారు తర్వాత? పవన్ గారు అండి, పవన్ కళ్యాణ్ గారు. ఆయన మూవీస్ అంటే ఇక కోసుకుంటారండి. జనసేన ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ చాలా మంది. సో ఆ రోజున అందరూ కండువలతో వస్తారు ఆయన మీద ప్రేమతో. వండర్ఫుల్. అసలు ఆయనది కూడా చూస్తుంటే మూవీ పక్కన ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ చేస్తుంటే చాలండి. వి విల్ ఎంజాయ్ ద మూవీ. yes. సో నెక్స్ట్ ఏ స్టార్ ఫిల్మ్ చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చూస్తారు. అవును. ఇంకా బన్నీ గారిదా? పుష్పరాజా భయంకరంగా ఆడిందండి పుష్ప. అవునా? ఇప్పటి వరకు మీరు చేసిన సినిమా లిస్ట్ అని చెప్పగలరా? మీరు డిస్ట్రిబ్యూషన్ చేసిన దాంట్లో ఖైదీ నెంబర్ 150 ఇస్ ద బెస్ట్ ఫర్ మీ. ఖైదీ నెంబర్ 150 అది అన్నయ్య మూవీ కాబట్టి ఇష్టం. తర్వాత నాకు పెళ్లి చూపులు ప్రాఫిట్ వైజ్ గా బాగా వచ్చింది. ఇంకా ఉన్నాయండి చాలా లిస్ట్. ఏం చేస్తారో చెప్పండి, పర్లేదు. సైరా ఇంకా ఫిదా తర్వాత నితిన్ మూవీస్ చేశాను. ఒకటి చేశారు. చల్మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం, సర్లేరు నీకెవరు చేశారు. జనతా గ్యారేజ్, తర్వాత అలా ఉన్నాయండి, చాలా లిస్ట్ ఉంది. సింగపూర్ లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎలా ఉంటారండి? చాలా. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారండి ఇక్కడ. చౌదరీస్ పెద్ద గ్యాంగ్ ఉంది. సో ఫస్ట్ డే బాలయ్య బాబుది, ఎన్టీఆర్ గారిది ఖచ్చితంగా పెద్ద క్రౌడ్ ఉంటుంది. అవునా? ఇక్కడ కట్అవుట్స్ కడతారు, అక్కడ ఉంటాయి కట్అవుట్స్. కట్అవుట్స్ నాట్ అలౌడ్. ఎందుకు? సింగపూర్ ఇస్ స్మాల్ కంట్రీ. దే డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ సేమ్ లైక్ ఇండియా. దే హ్యావ్ సమ్ రూల్స్. yes. ఓకే, సో మీకు ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అంటే సాయి కుమార్ గారు అంటుంటారు. సాయి కుమార్ గారు ఏమైనా మోటివేషన్ చేశారా సినిమాలో, ఇండస్ట్రీలోకి వస్తున్నావు? మూవీస్ నేను ఇంట్రెస్ట్ అని చెప్పలేదు, జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కలిసాము, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. బట్ యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను ఎప్పుడు చెప్పలేదు అన్నయ్య కూడా. ఐ గాట్ ఆఫర్, దెన్ ఐ టోల్డ్ హిమ్, అన్నయ్య నాకు ఇలా తమిళ్ మూవీలో ఆఫర్ వచ్చింది, చేస్తున్నాను అని చెప్పాను. కొన్ని క్లిప్స్ పంపించాను, చూసి ఆల్ ది బెస్ట్, గో అహెడ్ అని చెప్పారు, అంతే. ఓకే, ఇప్పుడు సింగపూర్ అంటే నాకు వెంటనే మొన్న పవన్ కళ్యాణ్ గారు అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంటుంది. అసలు ఆ టైంలో ఏం జరిగింది అలా షేర్ చేయగలరా? యా, నేను ఆఫీస్లో ఉన్నాను. మా ఇంటికి ఆ ఇన్సిడెంట్కి జస్ట్ ఒక 500 మీటర్స్ 1000 మీటర్స్ అంతే దూరం. ఆర్చర్డ్లో మా ఇల్లు, వీళ్ళది రివర్ వ్యాల్లో జరిగింది. సో సమ్మర్ క్యాంప్కి వచ్చారండి. వాళ్ళ వైఫ్ అక్కడే చదువుతారు. వాళ్ళ వైఫ్ చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఆమె పిహెచ్డి చేస్తున్నారు. సో కాన్వకేషన్ కూడా లాస్ట్ టైం పవన్ గారు వచ్చారు. సో బట్ ఇండియన్ హై కమిషన్ దే టేకెన్ కేర్ పవన్ గారు. సో మేము కలవలేకపోయాము. సో సెకండ్ టైము ఇన్సిడెంట్ దానివల్ల వచ్చారు. ఆ రోజు కూడా ఇండియన్ హై కమిషన్ వాళ్ళే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఫ్యాన్స్ ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడలేదు. నేను ఆ టైంలో చిరంజీవి గారికి మెసేజ్ చేశాను, అన్నయ్య నేను ఐఎమ్ నియర్ టు యువర్ ప్లేస్, ఐ విల్ కమ్ అండ్ మీట్. బట్ అన్నయ్య చూడలేదు. సో ఇట్స్ ఓకే, సాడ్గా వచ్చారు కదా, ఇట్స్ నాట్ హ్యాపీ ట్రిప్ కదా అని చెప్పేసి నేను డిస్టర్బ్ చేయలేదు. సో ఆ ఫైర్ యాక్సిడెంట్లో యాక్చువల్లీ కిడ్స్కి ఇది సమ్మర్ క్యాంప్ అండి. అది జస్ట్ హాలిడే లాగా వాళ్ళు జస్ట్ అన్ని రకాల కిచెన్ థింగ్స్ నేర్పిస్తూ ఉంటారు.
సో ఆ టైంలో కిచెన్లో సమ్ బ్యాడ్ హ్యాపెండ్, ఫైర్ యాక్సిడెంట్. సో ఒక అమ్మాయి చనిపోయింది, 10 years గర్ల్, స్మోక్ తట్టుకోలేక బ్రీతింగ్ ఇష్యూతో. ఈ అబ్బాయి కూడా బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయింది. బట్ సడన్గా కొంతమంది అక్కడ లేబర్స్ ఉన్నారు, కొంతమంది వర్కర్స్, వాళ్ళు పాపం కష్టపడి పిల్లలందరినీ తీసుకొచ్చి బయటికి తీసుకెళ్ళి వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్ కేకేహెచ్కి తీసుకెళ్లారు. సో ఎవ్రీబడి సేఫ్ లక్కీ. సో ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అన్న? యా, కిచెన్లో సమ్ గ్యాస్ ఇష్యూ అండి. గ్యాస్ ఇష్యూ. ఎస్, ఫైర్ సడన్గా వచ్చేసరికి అంత వుడ్ ఉండే అనమాట. సో ఫైర్ తొందరగా అంటుకుంది. సో వన్ బై వన్ టోటల్ రూమ్ మొత్తం స్మాష్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ అందరికి ఏం తెలియక ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో ఒక్కొక్క న్యూస్ చెప్తూ ఉన్నారు. కొంచెం హడావిడి, బట్ వాళ్ళు ఎప్పుడైతే ఓకే బాబు బాగానే ఉన్నాడు అని చెప్పినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఆ ప్లేస్లో ఒక 1000 times వెళ్ళాను. అదే ఏరియా నుంచి నేను వెళ్ళాలి రోజు ఆఫీస్కి. సో వెరీ సాడ్. అక్కడికి వస్తారని మనకు తెలియదు. ఓకే, సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్లాన్స్ ఏంటండి? సింగపూర్లోనే ఉంటారు. అవును, ఈ సినిమా హిట్ అయితే తెలుగులో ఇటు కూడా వస్తారు, అవును, డబ్ కూడా చేస్తారు. చేస్తాను. కంటిన్యూగా సినిమాలు ఏమైనా వస్తే చేస్తారా ఏంటి? యా యాక్చువల్లీ నేను తమిళ్ మూవీ నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. బట్ వచ్చింది ఆఫర్. ఇన్స్టాలో ఒక రీల్, రామ్ స్కంద రీల్ ఒకటి చేశాను. ఆ రీల్ నచ్చి హీరోయిన్ షీఈ్ లుకింగ్ ఫర్ మలేషియా అండ్ సింగపూర్ బేస్ హీరోస్. సో నన్ను నచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆఫర్ యాజ్ ఎ హీరో. ఇట్స్ అ లేడీ ఓరియంటెడ్ మూవీ, బట్ అంతగా ఇంపార్టెన్స్ ఉండదు నీకు. బట్ 3 songs ఇస్తాను, మంచి డ్యూయట్ సాంగ్స్. స్టోరీ వచ్చేసి ఒక హౌస్లో ఇది హారర్ మూవీ, హారర్ స్టోరీ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐఎమ్ వెరీ ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేసి 4 daysలో షూట్ అయిపోయిందండి. 4 days, డే అండ్ నైట్. ఎందుకంటే మేము సింగపూర్ నుంచి వచ్చాము, చాలా బిజీ ఉంటాం కాబట్టి మాది ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాకే మిగతా పనులు చేసుకుందామే. సో మా వైఫ్ కూడా షీ యాక్టెడ్ వన్ స్మాల్ రోల్. అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆ హీరోయిన్ ముగ్గురు కలిసి అక్కడ పక్కన కూర్చున్నప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేసి ఆవిడని చిన్న రోల్ అని. అంటే ఆ యాక్టర్స్ ఆ టైంకి అవైలబుల్ లేకుండే అనమాట. సో షీ ఆల్సో యాక్టెడ్ స్మాల్ రోల్. డన్. మొత్తానికి నందు గారి జర్నీ ఆల్మోస్ట్ తెలిసేసుకున్నాను నేను. సో ఇన్ ఫ్యూచర్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఇంకా సక్సెస్ఫుల్ అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాము. 100%. అండ్ సాయి కుమార్ గారు బాగా క్లోజ్ కాబట్టి సో నెక్స్ట్ కూడా ఒక చిన్న ఇంటరాక్షన్ చేద్దాం. మళ్ళీ మీరు సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆయన కూడా ఉన్నప్పుడు మీరు అండ్ సాయి కుమార్ గారు ఇద్దరు ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్పేస్తారు చెప్పండి? బెస్ట్ విషెస్ టు సుమన్ టీవీ ఆడియన్స్. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.